హలో వెల్కమ్. సో ఈ వీడియోలో మనం ఒక నార్మల్ యూజర్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్ కింద ఎలా మార్చాలి అనేది చూద్దాం. యూజర్ యాక్సెస్ అడ్మిన్ ఏం చేయగలరు? యూజర్ యాక్సెస్ అడ్మిన్కి యూజర్ మేనేజ్మెంట్ పర్మిషన్స్ అయితే వస్తాయి, కాబట్టి అతను కొత్త యూజర్స్ని ఇన్వైట్ చేయగలరు, లేకపోతే రిమూవ్ చేయగలరు, అలాగే గ్రూప్ని కూడా మేనేజ్ చేయగలరు అనమాట. సో ఇప్పుడు మనము ఒక నార్మల్ యూజర్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్ కింద ఎలా చేయాలి? చాలా సింపుల్ అండి. లాస్ట్ వీడియోలో మనం ఒక నార్మల్ యూజర్ని అయితే ఇన్వైట్ చేసాము కదా. సో చూడండి, నేను ప్రస్తుతం అయితే ఇది ఆర్గ్ అడ్మిన్ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, ఇది బ్లూ కలర్ ఉంది కదా, ఇది ఆర్గ్ అడ్మిన్ అనమాట. సో నేనైతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో నేను నార్మల్ యూజర్ని అయితే నేను లాగిన్ అయ్యాను. ఓకేనా? సో ఈ ఆరెంజ్ కలర్ ఏమో నార్మల్ యూజర్ అనమాట. మీరు కనుక ఇక్కడ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేస్తే ఇతను కేవలం జనరల్ సెట్టింగ్స్ మరియు నోటిఫికేషన్ సెట్టింగ్స్ మాత్రమే చూడగలుగుతున్నారు. ఇతనికి యూజర్ మేనేజ్మెంట్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా లేదు. కానీ ఇప్పుడు నేను ఇతన్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్గా మారుస్తాను అనమాట. చూడండి ఎలా చేయొచ్చో, చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది కదా, అడ్మిన్ అకౌంట్, సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేస్తున్నా. చూడండి, ఈ యూజర్ అకౌంట్, ఈ అడ్మిన్ అకౌంట్లో అయితే చూడండి ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయో. జీరా అడ్మిన్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి, అట్లాగే అట్లాషన్ అడ్మిన్ సెట్టింగ్స్ కూడా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇతను ఆర్గ్ అడ్మిన్ కాబట్టి. సో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, దీన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే ఇది అట్లాషియన్ అడ్మిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. చూడండి, admin.atlassian.com పేజ్లో యూజర్స్కి అయితే రీడైరెక్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఏదైతే యూజర్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్ కింద మారుద్దామని అనుకుంటున్నానో ఆ యూజర్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూజర్ యాక్సెస్ అడ్మిన్ అనేది యాప్కి సంబంధించిన రోల్ అనమాట. ఇక్కడ యాప్ అంటే అర్థం ఏంటంటే జీరా సర్వీస్ మేనేజ్మెంట్, కాన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ కూడా యాప్స్ అనమాట. ఉదాహరణకి నేను ఇతన్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్ని చేసే ముందు ఒక్కసారి నేను మీకు యాప్స్ అని చూపిస్తాను. ఇక్కడ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత అట్లాషన్ యాప్స్ అని వెళ్తే చూడండి, ఇవన్నీ కూడా యాప్స్ అనమాట. జీరా సర్వీస్ మేనేజ్మెంట్, జీరా అడ్మినిస్ట్రేషన్, కాన్ఫ్లుయెన్స్. సో ఈ యూజర్ యాక్సెస్ అడ్మిన్ అనేది యాప్కి సంబంధించిన రోలు. అంటే మీరు జీరాకి యూజర్ యాక్సెస్ అడ్మిన్ చేశారనుకోండి, ఆ యాప్కి ఇన్వైట్ చేయడానికి మాత్రమే అతనికి అర్హత ఉంటుంది. అలా కాదు, మీరు కాన్ఫ్లుయెన్స్ యాప్కి అతన్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్ చేస్తే అతను కాన్ఫ్లుయెన్స్ యాప్కి మాత్రమే యూజర్స్ని ఇన్వైట్ చేయగలడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకసారి నేను ఈ యూజర్ని క్లిక్ చేస్తే ఇతనికి ఏం యాక్సెస్ ఉంది? కేవలం జీరా యాప్కి మాత్రమే యాక్సెస్ ఉందండి. ఓకేనా? కాబట్టి నేను ఇతన్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్ కింద చేయాలి అంటే చాలా సింపుల్. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ యూజర్ యాక్సెస్ అడ్మిన్ అనే మీరు ఈ చెక్ బాక్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే చూడండి, నరేష్ జీ నౌ ఏ జీరా యూజర్ యాక్సెస్ అడ్మిన్. ఇతను ఇప్పుడు జీరా యూజర్ యాక్సెస్ అడ్మిన్, చూడండి చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు, జీరా యూజర్ యాక్సెస్ అడ్మిన్ అంటే ఇతను కేవలం ఈ యాప్కి యూజర్స్ని ఇన్వైట్ చేయగలడు. ఓకేనా? కాన్ఫ్లుయెన్స్కి చేయగలరా? లేదు. జీరా సర్వీస్ మేనేజ్మెంట్కి చేయగలరా? లేదు. కేవలం ఈ జీరా యాప్కి మాత్రమే అతను యూజర్ యాక్సెస్ అడ్మిన్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం అవడానికి నేనేం చేస్తానంటే ఇతనికి కాన్ఫ్లుయెన్స్ యాక్సెస్ కూడా ఇస్తాను. చూడండి, ఒకసారి నేను ఇక్కడ గ్రాంట్ యాక్సెస్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అతనికి కాన్ఫ్లుయెన్స్ యాక్సెస్ ఇస్తాను. చూడండి, ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ అని ఉంది కదా, ఇతన్ని నేను యూజర్ కింద సెలెక్ట్ చేసుకున్న గ్రాంట్ యాక్సెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇతనికి కాన్ఫ్లుయెన్స్ యాక్సెస్ కూడా వచ్చేసింది. ఓకేనా? సో ఇతన్ని నేను ఇప్పుడు కాన్ఫ్లుయెన్స్ యూజర్ యాక్సెస్ అడ్మిన్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసేసి మీరు కనుక ఇక్కడ యూజర్ యాక్సెస్ అడ్మిన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అతను చూడండి, ఇప్పుడు నరేష్ జీ ఈజ్ నౌ ఏ కాన్ఫ్లుయెన్స్ యూజర్ యాక్సెస్ అడ్మిన్ కదా. చాలా సింపుల్ కదా. సో ఇతను నేను యూజర్ యాక్సెస్ అడ్మిన్ చేశాను. ఓకేనా? సో మీకు అర్థం అవ్వడానికి ఇతనికి కాన్ఫ్లుయెన్స్ యాక్సెస్ ఇచ్చాను, కానీ నాకు ఇతనికి ఇప్పుడైతే అవసరం లేదండి, దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఇతను ఒకసారి రిఫ్రెష్ చేస్తే దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తే కనుక కేవలం జీరా యాప్కి మాత్రమే అతనికి యాక్సెస్ ఉంటుంది. చూడండి, జీరా యాప్కి మాత్రమే అతనికి యాక్సెస్ ఉంది, అలాగే అతను యూజర్ యాక్సెస్ అడ్మిన్ అనమాట. మీరు ఇప్పుడు ఒక్కసారి కనుక ఆ యూజర్ అకౌంట్లోకి వెళ్ళారనుకోండి, ఇది యూజర్ అకౌంట్ కదా, చూడండి ఇక్కడ పర్సనల్ జీరా సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, అతనికి యూజర్ మేనేజ్మెంట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది.
రిఫ్రెష్ చేశాను, చూసారా యూజర్ మేనేజ్మెంట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది. నేను ఒకసారి ఇలా క్లిక్ చేశాను, చూడండి admin.atlassian.comలోకి రీడైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ యూజర్లోకి ఇతను వెళ్తున్నాడు. ఓకేనా. సపోజ్ మీరు ఇన్వైట్ యూజర్స్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి బై డిఫాల్ట్గా ఇక్కడ జీరా యాప్ అనేది స్పెసిఫిక్గా అలాకేట్ అయింది. సో ఎందుకని ఇక్కడ అలాకేట్ అయింది, ఇతను కేవలం ఈ యాప్కి యూజర్స్ని మాత్రమే ఇన్వైట్ చేయగలడు. సపోజ్ నేను ఇంకొక యూజర్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఇతను ఏ కాన్ఫ్లుయెన్స్ కానీ జీరా సర్వీస్ మేనేజ్మెంట్కి కానీ ఇతను యూజర్స్ని ఇన్వైట్ చేయలేడండి. కేవలం జీరా యాప్కి మాత్రమే యూజర్స్ని ఇన్వైట్ చేయగలరు. ఇక్కడ సెండ్ ఇన్వైట్ అని కొడితే కనుక ఇతనికి ఇన్విటేషన్ అయితే వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే నేను కొట్టట్లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. నార్మల్ యూజర్ని యూజర్ యాక్సెస్ అడ్మిన్ కింద ఎలా చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాంతోపాటు ఈ యూజర్ యాక్సెస్ అడ్మిన్ అనేది యాప్ స్పెసిఫిక్ రోల్ అనమాట. ఏ యాప్కి అయితే మీరు ఆ అడ్మిన్ రోల్ అయితే ఇచ్చారో ఆ యాప్కి మాత్రమే అది వర్తిస్తుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయకపోతే అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ ఏంటంటే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికైతే అవకాశం ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.